మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి. నా మొదటి హీరో భగత్ సింగ్ నేను ఎందుకు నాస్తికునయ్యాను అనే వ్యాసం చదివిన తర్వాత అక్కడి నుంచి దేవుణ్ణి నమ్మటం వదిలేసి 2-3 విషయాలే అందులో నాకు అర్థమైనవి. అప్పటి ఈ ప్రపంచంలో ప్రజలందరూ దేవుని పుత్రులైనప్పుడు, పుత్రికలైనప్పుడు, దేవుడు తండ్రి అయితే లేదా తల్లి అయితే తల్లిదండ్రుల దృష్టిలో మనుషులందరూ సమానమే కదా. మరి అట్లా సమానం కాకుండా ఈ సమాజంలో ఇన్ని రకాల అసమానతలు ఎట్లా ఉన్నాయి? కుంటి వాళ్ళు ఎందుకుంటారు? తల్లిదండ్రులు దేవుళ్ళు అయినప్పుడు ఆ దేవుడికి పుట్టే పిల్లలందరూ సమానంగా పుట్టాలి కదా. ఒకరు కుంటి వాళ్ళు, ఒకరు గుడ్డి వాళ్ళు, ఒకరు డబ్బు లేని వాళ్ళు, ఒకరు తిండి బాగా ఉండేవాళ్ళు, ఒకరు తిండి లేని వాళ్ళు, ఒకరు వంటరాని వాళ్ళు. ఇన్ని రకాల అసమానతలు సమాజంలో ఎందుకున్నాయి? ఇన్ని అసమానతలు ఉన్నాయంటే దేవుడు లేడు. ఇది ఆ వ్యాసం యొక్క సారం. వెంటనే నాకు అట్రాక్ట్ అయిన విషయం ఏమిటి? అంటరాని సమస్యను ఎదుర్కొంటున్నాను గనక నాకు అట్రాక్ట్ అయింది. నిజమే కదా, దేవుడు లేడు. తినడానికి తిండి సంపాదించుకోవడం చాలా కష్టం గనక ఆ తిండి కోసం యాతన పడుతుంటాం గనక పేదరికం ఉంటది గనక ఆ పేదరికం మాకుంది గనక వెంటనే భగత్ సింగ్ చెప్పిన మాట నన్ను ఆకర్షించింది. కనుక అట్లా భగత్ సింగ్ నా మొదటి హీరో. దేవుడి మాయలో నుంచి నన్ను బయటపడేశాడు. సాహిత్య ప్రపంచంలో నాకు ఇంత జ్ఞానం ఇచ్చిన వాడు కేవీఆర్. సమాజాన్ని అర్థం చేసుకోవడానికి నాకు హీరోగా ముందుకు నడిపిన వాడు భగత్ సింగ్. వీళ్ళిద్దరి సందర్భం ఇవాళ మనకు ఎంతైనా. మావో అన్నాడు కదా, ఎప్పుడూ మీ మెదళ్ళని శుభ్రం చేసుకుంటూ ఉండండి. మన మెదడును శుభ్రం చేసుకోకపోతే ఇల్లును ఎట్లయితే రోజు శుభ్రం చేసుకుంటామో మెదడును కూడా శుభ్రం చేసుకోవటం ముఖ్యమైన పని. ఇల్లును శుభ్రం చేసుకున్నట్లు, శరీరాన్ని శుభ్రం చేసుకున్నట్లు మెదడును శుభ్రం చేసుకునే పని చాలా తక్కువ మందిని చేస్తూ ఉంటాం. అందుకే ఆ మెదడును శుభ్రం చేసుకోవడానికి కావలసిన సాధనాలు ఏమిటి? వినటం, చదవటం, ఆచరణలో భాగం కావటం. కనుక ఈ వినటం, చదవటం, ఆచరణలో భాగం అవుతూ ఒకరి భావాల్ని మరొకరం పంచుకోవటం మూలంగా మాత్రమే మన మెదళ్ళని ఎప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటాం. సంస్కృతి అనే మాట, భావజాలం అనే మాట, ఈ సంస్కృతి భావజాలం 2 వేరు విషయాలుగా అనిపించవచ్చు. కానీ ఇవి 2 ఒకటే. ఇవి 2 వేరు కాదు. సంస్కృతి భావజాలం మీద ప్రభావం వేస్తూ ఉంటుంది. భావజాలం సంస్కృతి మీద ప్రభావం వేస్తూ ఉంటుంది. మనకుండే భావజాలం మన సంస్కృతి నిర్ణయిస్తుంది. మన సంస్కృతి మన భావజాలాన్ని నిర్ణయిస్తుంది. కనుక 2 వేరుగా మనం చూడడానికి వీల్లేదు. మనం ధరించే వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు, మత సంబంధ ఆచార వ్యవహారాలు, పండుగలు, కళలు, ఈ మొత్తం మానవ జీవితంలో భాగమైన విశేషాలన్నీ కూడా సంస్కృతిలో భాగమవుతాయి. కనుక సంస్కృతి అంటే మనిషి వ్యక్తం చేసే. మా చలసాని ప్రసాద్ గారు అంటూ ఉండే, ఆయన ఒక వ్యాసం కూడా రాశారు. ఏమిటి సంస్కృతి అంటే? కల్చర్ అని ఆంగ్లంలో వాడుతున్నారు. చాలా మామూలుగా అగ్రికల్చర్ అని రాశాడు ఆయన. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేయటం, భూమిని సాగు చేయటం. భూమి నుంచి సాగయ్యేది సంస్కృతి. భూమితో మాట్లాడితే జ్ఞానం ఇస్తుంది అంటే భూమితో వ్యవహరించాలి అంటే వ్యవసాయం. ఈ ప్రపంచంలో ఒక రకమైన అభివృద్ధి అని మనం చెప్పుకోవాల్సి వస్తే ఆదిమ సమాజం నుంచి మన పరిణామక్రమం వ్యవసాయం చేయటం దగ్గర నుంచి మొదలవుతుంది. అందుకే చలసాని ప్రసాద్ గారు అగ్రికల్చర్ నుంచి సంస్కృతి వికసించింది అన్నాడు. అందుకే మానవ జీవితం ఎంత విశాలమైందో సంస్కృతి అనే మాట కూడా అంతే విశాలమైంది. టైలర్ ఈయన తన అభిప్రాయాన్ని జ్ఞానం, నమ్మకాలు, కళలు, నీతి నియమాలు, చట్టం, సంప్రదాయం, సమాజ సభ్యునిగా సముపార్జించిన అలవాట్లన్నీ సంస్కృతిలో భాగము అన్నాడు. అది ఆయన అభిప్రాయం. అంటే వ్యక్తిగా ఆయన చెప్పిన అభిప్రాయమైనా లేదా స్థూలమైన ఒక నిర్వచనాన్ని తీసుకున్నా కూడా సంస్కృతి గురించి సోషాలజిస్టులు ఏమంటున్నారని చూస్తే సామాజిక బృందాల సభ్యుల తమ సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అభివృద్ధి చేసిన భాషలు, సంప్రదాయాలు, విశ్వాసాలు, నియమాలు, కళలు, సాహిత్యం, జ్ఞానం, ఉమ్మడి గుర్తింపు, జ్ఞాపకాలు ఇవన్నీ సంస్కృతి అని సోషాలజిస్టులు అంటున్నారు. టైలర్ చెప్పినా, చలసాని ప్రసాద్ గారు చెప్పినా, లేదా అగ్రికల్చర్ నుంచి వచ్చిన సోషాలజిస్టు చెప్పినా ఒక స్థూలమైన విషయాలు ఉంటున్నాయి. కళలు, మత సంబంధ విషయాలు, మానవుడి జ్ఞానం, ఆ మనిషి సంపాదించిన ఆచరణ చేస్తున్న ఆచరణ ఇవన్నీ సంస్కృతిలో భాగంగా ఉంటాయి. కనుక ఈ సంస్కృతి మన ఆలోచన, మన ఆచరణ వ్యక్తమయ్యే తీరు కూడా సంస్కృతి అవుతుంది. మనకుండే ఆలోచనలన్నీ మనం వ్యక్తం చేసే పద్ధతి అంతా ఒకేలాగా ఉండకపోవచ్చు, కానీ భిన్నమైన ఈ ఆచరణ, భిన్నమైన ఆలోచనలు కూడా సంస్కృతి అనే ఒక పద్ధతితో నిర్మాణమై ఉంటాయి.
కళాత్మక వ్యక్తీకరణలన్నీ కూడా సంస్కృతిలో భాగంగా ఉంటాయి. చరిత్ర, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, సాహిత్యం, శిల్పకళ, తత్వశాస్త్రం, మతం, కులం, సైన్స్ సాంస్కృతిక అంశాలే. సంస్కృతి కానిది ఏముంది ప్రపంచం? ఈ దేశంలో సంస్కృతి కానిది ఏముంది అంటే సమగ్రమంత సంస్కృతి. అందుకే మనుషులు అలవర్చుకున్న అంతర్గత ప్రవర్తన కూడా సంస్కృతిలో భాగమవుతుంది. అందుకే ఇవి ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమిస్తూ ఉంటాయి. ఈ సంక్రమించే క్రమంలో ఒక్కొక్క మనిషి వ్యక్తం చేసే వ్యక్తీకరణ ఒకసారి ఆధిపత్య వ్యక్తీకరణగా ఉంటుంది. ఆ ఆధిపత్య వ్యక్తీకరణ మనం ధరించే బట్టల నుంచి మొదలు పెడితే మనం మాట్లాడే భాష వరకు సంస్కృతి ఆధిపత్య సంస్కృతిగా కూడా ఉంటుంది. సంస్కృతి పీడితుల సంస్కృతిగా కూడా ఉంటుంది. సంస్కృతి పీడించబడే వాళ్ళ సంస్కృతి, పీడించే వాళ్ళ సంస్కృతిగా కూడా ఉంటుంది. పురుషులు తలపాగా ధరించడం అనేది ఒక సమాజపు అలవాటు. ఉత్తర భారతదేశంలోకి వెళ్ళామనుకోండి, ఉత్తర భారతదేశంలోకి వెళ్ళినప్పుడు కొన్ని రాష్ట్రాల్లో తల మీద తలపాగా ధరిస్తూ ఉంటారు. అన్ని కులాల వాళ్ళు తల మీద తలపాగా ధరించరు, కొన్ని కులాలు మాత్రమే ధరిస్తారు. ఈ కొన్ని కులాలు తలపాగా ధరించడం అనేది అది సంస్కృతిలో భాగం. కానీ ఆ కులము యొక్క వారి ఆధిపత్య ప్రదర్శన కోసం ఈ సమాజం ముందు వ్యక్తమయ్యే అదొక భావన. సంస్కృతిలో భిన్నత్వం కూడా ఉంటుంది. ఈ భిన్నత్వం భిన్న రూపాల్లో వ్యక్తమవుతూ ఉంటుంది. సంస్కృతి ఒక పరిశుద్ధమైనది, కల్తీ లేనిదిగా ఎవరైనా చెప్పొచ్చా? ఏకశిల సదృశ్యంగా సంస్కృతి ఉంటుందా? సాధ్యం కాదు, ఉండదు. సంస్కృతి మానవ ప్రవర్తన ధోరణులన్నిటినీ అనుమతించటము లేదా నిషేధించటము లేదా నియంత్రించటం కూడా చేస్తుంది సంస్కృతి. ఇవాళ భారతదేశంలో నివసిస్తున్న మనం లేదా ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఒకరికి ఒక అధికారం వస్తుంది. ఆ అధికారంతో మిగతా సమాజాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. మిగతా వారందరూ ఆ అణచివేతకు గురవుతూ ఉంటారు. సంస్కృతి అనేది కేవలం కళలు, సాహిత్యంగా మాత్రమే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అట్లా కాకుండా సంస్కృతి అంటే అధికారం కూడా, సంస్కృతి అంటే రాజ్యం కూడా, సంస్కృతి అంటే నియంత్రణ కూడా, సంస్కృతి అంటే నిషేధం కూడా. ఇవన్నీ ఎవరి సంస్కృతి? దోపిడీ చేయాలనుకున్న వాళ్ళు ఈ సమాజాన్ని నియంత్రించాలనుకున్నప్పుడు, ఈ సమాజాన్ని పరిపాలించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నిషేధపు ఒక భావాన్ని కలిగి ఉంటారు. ఆ భావం కూడా సంస్కృతిలో భాగమవుతుంది. ఏదైనా ఒక సామాజిక వ్యక్తిత్వ కార్యకలాపాలన్నీ ఎలా నిర్వహించాలో, ఎలా నిర్వహించకూడదో సంస్కృతి చెబుతుంది. ప్రతి మనిషి సంస్కృతిలో పుట్టి సంస్కృతిలో మరణిస్తూ ఉన్నారు. అట్లే మనిషి ఆధ్యాత్మిక, పాదార్థిక విషయాలన్నీ సంస్కృతిలో భాగమవుతాయి. మనం వాడే పదార్థాలు కావచ్చు, లేదా మనం నమ్మే అమూర్త విషయాలు కావచ్చు, మూర్త విషయం, అమూర్త విషయం, ఇవన్నీ సంస్కృతిలో భాగమవుతాయి. కనుక మనిషి ప్రవర్తనని తీర్చిదిద్దేది సంస్కృతి అవుతుంది. అది కొన్ని సందర్భాల్లో నిరోధక పాత్రని కూడా నిర్వర్తిస్తుంది, అభివృద్ధి నిరోధక పాత్రను కూడా నిర్వర్తిస్తుంది. ఉదాహరణకి సామాజిక హోదాను బట్టి మనిషిని గౌరవించటం, ఇది ఒక చెడు లక్షణం. అణిచివేస్తున్న, దోపిడీ చేస్తున్న వారిని గౌరవించటం, గౌరవించేటట్లు కొన్ని సాంస్కృతిక విలువల్ని సమాజంలో ప్రతిబింబించేటట్టు చేస్తూ ఉంటారు. అంటే దేశంలో ఇవాళ భారతదేశంలో అణిచివేసే వాడి పట్ల ఒక అసమ్మతి ప్రకటిస్తూ ఉన్నాం, దేశాన్ని పరిపాలించే వాడి పట్ల ఒక అసమ్మతి ప్రకటిస్తూ ఉన్నాం. కానీ ఈ అసమ్మతి ఎంత శాతం ఉంటుంది? ఆ అణిచివేసేవాడిని ఆరాధించే వాళ్ళు కూడా ఉంటారు. ఆరాధించే ఒక పద్ధతిని కూడా సంస్కృతిలో భాగంగా వ్యాపింపజేస్తూ ఉంటారు. సంస్కృతి గతితర్కం ఏమిటి అంటే అది ఒకానొక మానవ బృందాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తూ ఉంది. అది మార్పులని నిరోధిస్తూ కూడా ఉంటుంది.